పెరిగిన వంట నూనె ధరలు సామాన్యులే కాదు హోల్సేల్ షాప్ నిర్వాహకులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో జోరుగా ఉండాల్సిన వంట నూనెల వ్యాపారం ఇప్పుడు డీలా పడింది. అమ్మకాలు తగ్గాయని అంటున్నారు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి అరుణ్ అందిస్తారు. ఒకసారి మండుతున్నాయి. గతంలో సంక్రాంతి సమయంలో పెరిగినటువంటి ఆయిల్ ధరలు 1-2 రోజులు తగ్గినా ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు ఆయిల్ని మంచి నూనెను కొనలేని సిచ్యువేషన్కి వచ్చింది. ఈ ఆయిల్ ధరలు జంప్ అవుతున్నాయి. ఒకే రోజు దాదాపుగా ఒక వారం రోజుల్లో ₹4 నుంచి ₹5 వరకు జంప్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ హోల్సేల్ షాపుల నిర్వహణకు వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ఏమన్నా ఇంపాక్ట్ కనిపిస్తుందా? జనం పర్చేసింగ్ ఎలా ఉంటుంది? ఆయిల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఆయిల్ రేట్స్ అంటే ఇది బయట దేశాల మార్కెట్ అని, అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ వల్ల పెరుగుతాయని మాకు డీలర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 1 వీక్లో ₹4 నుంచి ₹5 వరకు పెరిగింది ఆయిల్స్ అన్ని. సన్ఫ్లవర్ ఆయిల్, అదేవిధంగా పామ్ ఆయిల్ కూడా అట్లనే పెరుగుకుంటూ వచ్చింది. దీనివల్ల కస్టమర్లు 5-6 కొనే వాళ్ళు 1-2 తీసుకునే సరిపుచ్చుకుంటా ఉన్నారు. కాకపోతే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కంపల్సరీ నిత్యావసర వస్తువు కాబట్టి కొనుక్కుంటారు. అంతే, సేల్స్ తగ్గింది పూర్తిగా. కొంచెం ఎందుకు ఇంపాక్ట్ ఏంటంటారు సార్? అంటే తగ్గే అవకాశం ఉందా? మళ్ళీ రేట్ తగ్గే అవకాశాలు ఏం లేవు అని అంటాను. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ₹2-3 పెరిగింది అనేది మాకు చెప్పినటువంటి, అది ఏజెన్సీ వాళ్ళు చెప్పినటువంటి మాట. ఎట్లా అంటే దీని పరిస్థితి మీ సేల్స్ మీద ఏమైనా పడుతుంది? మా సేల్స్ మీద కూడా ఉందండి. మాకు నెలకు దాదాపు 100 కాటన్లు అమ్మాలి, ఒక 100 డబ్బాలు అమ్మాలి. అటువంటిది 60-70% అమ్మగలుగుతాను ఈ రేట్ల మీద. నిజానికి ఇది సీజన్ కదా, పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎక్కువ యూజెస్ కావాలి కదా సార్. అంటే ఎట్లా దాన్ని కొనే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? భారంగా భారిస్తున్నారా కస్టమర్లు? ఏమంటారు? కొంచెం భారంగానే భావిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇంత ధరలో మనం చేయలేకపోతామని, అన్ని పెరిగినాయి కాబట్టి ఇది కూడా పెరిగిందని మేము కస్టమర్లకు చెప్పి చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఆయిల్ రేట్లు పెరగడం అనేది అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి సుంకం కారణంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరొక వైపు సామాన్యులు మాత్రం ఈ రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నాం, కొనలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల సేల్స్ పెరుగుతున్నాయి, కానీ సామాన్యులు మాత్రం కొనలేకపోవడం వల్ల సేల్స్ దాని మీద ఇంపాక్ట్ పడుతుందని హోల్సేల్కి సంబంధించినటువంటి అమ్మకందారులు చెప్తుంటే, సామాన్యులు మాత్రం ఈ రేటు ఎందుకు పెరుగుతుందో అర్థం కాక ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది కాబట్టి ఆయిల్ రేటు కూడా పెరుగుతుందేమో అని భావిస్తున్నారు. కానీ గత నెలతో పోల్చుకుంటే సుమారుగా ₹10 నుంచి ₹11 వరకు ఆయిల్ రేటు పెరగడం సామాన్యుల మీద భారం పడింది. అలాగే మిగిలినటువంటి ఈ ఫంక్షన్ చేసే వాళ్ళ మీద కూడా భారం పడుతుందని చెప్తున్నారు. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ప్రభుత్వం కూడా ఆయిల్ రేట్ల మీద దృష్టి సారించకపోతే సామాన్యుల బడ్జెట్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆయిల్ రేట్ మీద దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరో నాజిత్ కుమార్.